హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేణు విఎస్ వ్లాగ్స్. సో ఈరోజైతే మా అమ్మోళ్ళ చెట్టుకు కొబ్బరి బొండాలు బొచ్చోడు ఉండే. ఆ కొబ్బరి చెట్టు మొన్ననే కొట్టేసినాం అన్నట్టు. బాగా ఇట్లా ఇప్పుడు వర్షాకాలం కదా, దాని మొదలు మొత్తం ఇట్లా చెదలు పట్టి మొత్తం ఇంక ఎప్పుడు పడుతుందో అన్నట్టు భయం ఉన్నది. ఇక ఎందుకు అంత భయం అని 2 చెట్లు అయితే కొట్టేసి అన్నమాట. ఆ చెట్టుకి బొచ్చోడు కొబ్బరి బొండాలు ఉన్నాయి అన్నమాట. అవన్నీ వాటిగా వారేసడం ఎందుకని ఎండకు పెట్టినాం. ఎండికి మంచిగా ఎండినాయి అన్నమాట. చూడండి, అది పొట్టు తీస్తే ఎంత పెద్దగా ఉన్నాయి కాయలు మాత్రం. చూడలు ఎంత పెద్దగా ఉన్నాయో కాయలు. ఇప్పుడు దీనికి షాప్లో 40-50 రూపాయలు చెప్తాళ్ళు. వామ్మో, చూడలు ఎంత పెద్దగా ఉన్నాయో. నీళ్ళు కూడా మస్తు వెళ్తాయి అన్నమాట. ఇలా కొబ్బరికాయ మంచిగా అయింది లోపల బాగా. సో ఇక్కడనైతే మా డాడీ పొట్టు తీస్తాను చూడలే, కానీ చాలా టైం పట్టింది తీయడానికి మాత్రం. బాగా పెద్దగా ఉన్నాయి, మళ్ళీ పీస్ కూడా బాగా పోసింది వీటికి. సో ఇక్కడనైతే చూడండి, బాగా బలంగా కావాలి ఇవి తీయడానికి మాత్రం. ఇక మా అక్క వాళ్ళ కొడుకు అయితే అలా వాటర్ కావాలంటే 2 కొట్టిస్తే అలా కొన్ని వెళ్ళినాయి. సో ఇవి అయితే ఇప్పుడు మా అమ్మ మళ్ళీ ఈ కొబ్బరికాయ ఉంటుంది కదా, దాన్ని అట్లా హోల్స్ చేసింది అన్నమాట. హోల్ చేసి అలా వాటర్ అనేది తీసింది. వాటర్ మాత్రం చిన్న గిలాసులు వెళ్ళినాయి అన్నమాట. సో కాయ ముదిరింది కదా, అందుకే కొన్ని వెళ్ళాయి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి, మంచిగా తీయగా ఉన్నాయి. చూడండి, చిన్న గ్లాసులు అయితే వెళ్ళినాయి మంచిగా వైట్గా. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి, కాయలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. ఇక ఈయనైతే మా డాడీ ఇంకోటి తీస్తాడు. ఇవన్నీ తీసుడేమో కానీ ఈ పొల్లు చూడండి ఎంత తయారైందో. ఇవన్నీ తీసుడొక ఎత్తు అయితే ఇవన్నీ ఎత్తుడొక ఎత్తు. చూడండి ఎంత బలంగా, చాలా బలంగా కావాలి వీటికి. మంచిగా ఉన్నాయి. నేనైతే ఇట్లా ఇంత పెద్దగా లోపల ఉంటాయి అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి ఇప్పుడు ఒక 50 రూపాయలు అట్లా ఒక కాయకి. చూడండి ఎంత బాగుందో. మా డాడీ చూపిస్తాడు. మన షాప్లో కొంటే ఎట్లుంటాయో అట్లే. ఇక లోపల కొబ్బరికాయ ఎందుకు వేస్ట్ కావాలనేసి మా డాడీతో కొబ్బరికాయ కొట్టి అందులో కొంచెం బెల్లం వేసుకొని తినమంటారు అందరం. హెల్త్కి కూడా మంచిది కదా. సో మంచిగా తీయగా ఉంది కాయ మాత్రం. సో చూడండి, ఇక్కడ మా అక్క వాళ్ళ కొడుకు అయితే ఎన్నో ప్రయోగాలు చేస్తాడు స్కూల్ డ్రైవర్తోని. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.